వందనం చేసి ఈరోజు హిందూ రాష్ట్రం కొరకు చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు హిందూ రాష్ట్రం కొరకు చర్చ అనే కార్యక్రమంలో ముఖ్య విషయం శ్రీశైల పుణ్యక్షేత్రంలో అన్య మతస్థుల ఆగడాలు, వారి పెత్తనాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. దయచేసి అందరూ కూడా మీ పేరు, ఫోన్ నెంబర్, మీ ఊరుని తప్పకుండా చాట్ బాక్స్ లో రాయండి. అలాగే హిందూ జనజాగృతి సమితి యూట్యూబ్ పేజ్ తెలుగు HJS1 అనే లింక్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ జనజాగృతి సమితి ఫేస్బుక్ పేజ్ ని తెలుగు HJS అనే పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చూసినట్లయితే హిందూ బహుళ రాష్ట్రం అయినప్పటికీ కూడా దేవాలయాల ప్రభుత్వీకరణ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం దేవాలయాల పైన జరుగుతున్న దాడులను చాలా విపరీతంగా చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో మొన్నటికి మొన్న నెల్లిమర్ల అనే గ్రామంలో కోదండ రామాలయంలో 400 సంవత్సరాల పురాతనమైన శ్రీరాముడి విగ్రహం యొక్క శిరస్సుని విరిచేసి కొలనులో పడేశారు. విజయవాడలో ఉన్న నెహ్రూ బస్ స్టాప్ దగ్గర ఉన్న సీతారామ మందిరంలో సీతామాత విగ్రహాన్ని విరక్కొట్టడం జరిగింది. పిఠాపురంలో 23 విగ్రహాలని ధ్వంసం చేశారు. అంతర్వేదిలో మనం చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరానికి ఉన్న ఎంతో పవిత్రమైన రథాన్ని పూర్తిగా తగలపెట్టారు. విజయవాడలో కనకదుర్గాదేవి మందిరంలో వెండి విగ్రహాలని 3 వెండి సింహాలని దొంగిలించడం జరిగింది. మరి ఇటువంటి ఘటనలన్నీ జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా వీటి వెనకాల ఉన్న కుట్ర అనేది బయటకి వెలుగులోకి రావట్లేదు. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని చూసినట్లయితే శ్రీశైల పుణ్యక్షేత్రం గురించి, అందులో ఉన్న అన్య మతస్థుల పెత్తనాల గురించి ఈరోజు చర్చించుకుపోతున్నాం. మరి శ్రీశైల దేవస్థానం ఎంతో పవిత్రమైనది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శ్రీశైల మందిరాన్ని నాభి కేంద్రంగా పరిగణిస్తూ ఉంటారు. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు పరమశివుడు నివసిస్తూ ఉంటారు అని చెప్పి భక్తుల నమ్మకం. మరి ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రానికి ఈ రోజు ఎలాంటి దుస్థితి ఏర్పడింది? గోశాలలో, పుణ్యక్షేత్రానికి సంబంధించిన గోశాలలో ఈ రోజు ఆవులు చనిపోతున్నాయి. మరి ఈ గోశాలని నిర్వహిస్తున్నది ఎవరు అంటే రజాక్ అనే ఒక ముస్లిం. రజాక్ అనే ముస్లిం భార్య ఈ గోశాలని నిర్వహిస్తోంది అనేది ఇక్కడ చాలా కాంట్రవర్షియల్ ఇష్యూగా మనం చూస్తున్నాం. అలాగే వివిధ రకాలైన వార్తలు కూడా మనకి వినిపిస్తున్నాయి. అన్య మతస్థులు ఈ దేవాలయంలో ఉద్యోగానికి ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ అన్య మతస్థులకు ఇవ్వడం జరిగింది. బైబుల్ తీసుకుని క్యూ లైన్ లో భక్తులు వెళ్తున్నట్టు కనిపించిన వార్తలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ దేవస్థానం చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఎక్కువ శాతం కాంట్రాక్ట్ అనేది ముస్లింలకు ఇస్తున్నారు. ఆర్కియాలజిక్ డిపార్ట్మెంట్ తవ్వకాలలో ఈ దేవాలయ ప్రాంగణంలో శివలింగం దొరికింది. ఆ శివలింగం దగ్గర కొన్ని నాణేలు దొరికినప్పుడు కూడా వీటన్నిటిని మీడియాకి చేతుల్లో పట్టుకుని చూపిస్తున్న అతను రజాక్ అనే ఒక ముస్లిం. మరి అన్య మతస్థులకి అంత లోపల పనేంటి? ఈ అన్ని విషయాలని మనం చూసినట్లయితే హిందూ సంస్థలన్నీ కూడా ఉద్యమాలు నడిపిస్తున్నాయి. హిందూ సంస్థలన్నిటి వ్యతిరేకం వల్ల ఇంటర్నల్ గా ఉన్న సూపరింటెండెంట్ భార్యని ఇక్కడ మార్పు చేయడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈవోని కూడా మార్చారు. ఈవో మార్చిన తరువాత కూడా ఈ విషయాలన్నీ కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ వార్తలన్నీ చూసినప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే హిందూ సంస్థల వ్యతిరేకం వల్ల చుట్టుపక్కల ఉన్న 13 నుంచి 14 షాపులను ఇక్కడ హిందువుల వ్యతిరేకత వల్ల పూర్తిగా సీజ్ చేయడం జరిగింది. అంటే మనం హిందువులందరం కూడా ఇక్కడ ఉద్యమం చేసినప్పుడు మార్పులు చేస్తున్నారు అంటే లోపల ఏదో ఉంది అని అర్థమవుతోంది. కాబట్టి మరి ఈ విషయానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి? అసలు శ్రీశైల దివ్య క్షేత్రంలో ఏం జరుగుతోంది? హిందువులందరికీ వాస్తవాలు తెలియచేయాలి
అనే ఉద్దేశంతో ఈ రోజు మనం హిందూ రాష్ట్రం గురించి చర్చ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ వక్తలు మనకి మార్గదర్శనం చేయనున్నారు. ఎన్నో వాస్తవాల గురించి తెలియచేయబోతున్నారు. ఇటువంటి వక్తల పరిచయాలని మనం ముందుగా చేసుకుందాం. ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ కె బసవరాజు గారు విచ్చేశారు. నమస్కారం అండి. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బసవరాజు గారు. వీరు ఆర్టీఐ యాక్ట్ వేసి ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్కడ ఉన్న తప్పులని వెలుగులోకి తీసుకురావడం, న్యాయ పోరాటం చేసి దేవాలయాల పరిరక్షణ చేయడం, ఇలా నిరంతరంగా దేవాలయాల సంరక్షణ పరిరక్షణ కోసం పరితపిస్తూ ఉంటారు. ఇటువంటి శ్రీ బసవరాజు గారు ఈ రోజు మనకి ముఖ్య వక్తలుగా లభించారు. అలాగే మనకి రెండో వక్తగా శ్రీ తాడోజు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వీరు తెలంగాణ జిల్లా నల్గొండకి చెందినవారు. హిందూ ధర్మ రక్షణ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. హిందూ వాహిని అనే సంస్థలో వీరు గత 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి పూర్తి సమయం హిందూ ధర్మ రక్షణ కార్యంలో సేవలను అందిస్తూ ఉన్నారు. అలాగే హిందూ ధర్మ రక్షణ కోసం తమను తాము పూర్తిగా సమర్పించుకున్నారు శ్రీ తాడోజు శ్రీనివాసాచారి గారు. అలాగే హిందూ జనజాగృతి సమితి నుంచి శ్రీ చేతన్ గాడి గారు మనతో ఉన్నారు. హిందూ జనజాగృతి సమితి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయకర్తలు వీరు. గత 19 సంవత్సరాలుగా హిందూ ధర్మం కోసం పూర్తి సమయం హిందూ జనజాగృతి సమితిలో సేవ చేస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మొట్టమొదటి భాగాన్ని ప్రారంభించబోతున్నాం. మొట్టమొదటి భాగంలో ప్రతి వక్తకి 6 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. ముందుగా శ్రీ బసవరాజు గారు మనతో మాట్లాడతారు. బసవరాజు గారు, ఆంధ్రప్రదేశ్ లో మనకి తెలుసు ఎన్నో దేవాలయాలకి ప్రత్యేకమైన జీవోలు ఉన్నాయి. మీకు దేవాలయాల గురించి చాలా అధ్యయనం ఉంది. మరి మనం చూసినట్లయితే ఈ రోజు శ్రీశైల దేవస్థానంలో కానీ, టిటిడికి సంబంధించిన తిరుపతిలో కానీ ఇలా ఎన్నో దేవాలయాలకు ప్రత్యేక జీవోలు ఉన్నప్పటికీ కూడా అన్యమత ప్రచారం జరుగుతూనే ఉంది. దేవస్థానాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చిలు, శ్రీశైలంలో మనం చూసినట్లయితే కూడా చుట్టూ ఉన్న కొండలపైన సిలువలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి దేవస్థానాల్లో పరిధిలో ఉన్నాయి కొట్లలో కూడా, షాపుల్లో కూడా ఎక్కువ వరకు కాంట్రాక్ట్ అనేది అన్య మతస్థులకి ఇవ్వడం జరుగుతోంది. మరి ప్రధానంగా అన్య మతస్థులకి ఇలాంటి చోట్లలోకి ప్రవేశం ఎలా దొరుకుతుంది? వారికి ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? బసవరాజు గారు, దయచేసి మాకు ఈ విషయాలను తెలియచేయండి. గారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే అందరికీ. శ్రీశైలం సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పవిత్రమైన పెద్ద జ్యోతిర్లింగ క్షేత్రము మరియు అష్టాదశ పీఠలో అమ్మవారి క్షేత్రం పవిత్రమైనటువంటిది. ఈ క్షేత్రంలో గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క అన్యమతస్థుల పాగా వేయడం జరిగింది. ఈ అన్యమతస్థులైనటువంటి ఈ ముస్లింలు అంచెలంచెలుగా ఇక్కడ రజాక్ అనేటువంటి వ్యక్తి ద్వారా అతని యొక్క బంధువులు మొత్తం అందరు ఇక్కడ కలిసి చుట్టేసి ఇక్కడ సుమారుగా చాలా షాపులు వీళ్ళ పేరు మీద లీజుకు తీసుకొని దగ్గర 300 కుటుంబాలు శ్రీశైలం చుట్టుపక్కల, శ్రీశైలం లోపల వీళ్ళు అక్కడ చిన్న చిన్న పాకల్లో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. రాను వీళ్ళ యొక్క బలము శ్రీశైలంలో పెరగడం ద్వారా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రాజకీయాల అనుబంధాలు వాళ్ళు ఏర్పరచుకోవడం చేయడం ద్వారా వాళ్ళు ఏమి చెప్పినా అదొక శాసనంగా మారిపోయేసి వాళ్ళ దగ్గరికి హిందువులు పోవడం ప్రారంభం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈ షాపులో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పని జరగాలన్నా
దేవాలయంలో ఉండే అర్చకులు వాళ్ళకి ఏమన్నా పని జరగాలన్నా, ఏదన్నా స్టాఫ్ వాళ్ళకి ఏమన్నా పని జరగాలన్నా ఇక్కడ ఉన్నటువంటి రజాక్ అన్నటువంటి వ్యక్తిని ఆశ్రయించడం జరుగుతుంది. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, రజాకు రఫీ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు. ఒక్కొక్కరు ఒక రాజకీయ క్షేత్రంలో పని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు శ్రీశైలాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ అనేక కాంట్రాక్టులు వీళ్ళు వశం చేసుకొని వాళ్ళు ఏదైతే చెబితేనే అక్కడ పలికేటట్టుగా ఆ యొక్క వాతావరణాన్ని ఏర్పరచుకొని ఈరోజు శ్రీశైల క్షేత్రము హిందువుల చేతిలోకి లేకుండా ముస్లింల యొక్క చేతుల్లోకి పోయేటువంటి స్థితి తీసుకొని వచ్చారు. ఈ ఈ విధంగా 40 సంవత్సరాల సంబంధించి అక్కడ ఆమె మరి సాయి కుమారి అనేటువంటి మహిళ ఈ క్షేత్రంలో పనిచేస్తూ ఆమె అత్యున్నతమైనటువంటి యొక్క ఉద్యోగాన్ని చేస్తూ తన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ముస్లిం భర్తను చేసుకొని అక్కడ ఉండడం ద్వారా అక్కడ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ శ్రీశైలంలో ఈ విధంగా జరుగుతూ పోతూ ఉంది. కాబట్టి కానీ ఈ విషయాలలో ఎవరైనా సరే ఈ విషయంలో ఉర్వశలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఈ హిందూ సంస్థలు అనేటువంటి స్పందించని కారణంగా వీళ్ళు ఈ విధంగా ఎక్కువ స్థాయిలో వాళ్ళ యొక్క బంధువులు అందరూ వచ్చి ఆడ చేరుకోవడం జరిగింది. కాబట్టి మున్ముందు ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలన్నీ అన్ని ప్రజలకు తెలిసిపోతున్నాయి. రాబోయే తరంలో అమర్నాథ్ క్షేత్రం ఏ విధంగా ఉందో శ్రీశైల క్షేత్రం కూడా భవిష్యత్తులో వాళ్ళు దేవుణ్ణి కూడా దూరం నుండి చూపిస్తూ భవిష్యత్తులో వచ్చే తరంలో కనీసం మనల్ని అక్కడ పోనీలేని స్థితి తీసుకొచ్చేసేసి దేవాలయంలోని మన యొక్క హిందువులను పోనీ స్థితికి తీసుకొచ్చేసేసి ముస్లింల యొక్క వాళ్ళంతా ఆక్యుపై చేసుకున్నటువంటి స్థితిలో శ్రీశైలం మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో పూర్తిగా భవిష్యత్తులో హిందువులు ఏమాత్రం భక్తులు కానీ స్పందించలేకపోతే ఇబ్బంది అవుతుంది. శ్రీశైలం ఒక జగద్గురు పీఠం. ఇది మామూలుగా క్షేత్రమైన ఒక పీఠం. ఈ విధంగా ఈ పీఠాన్ని రక్షించుకునే దానికి కూడా జగద్గురువు కొంత ఆయన ఈ విషయాలలో కలగజేసుకొని కారణంగా ఈ యొక్క క్షేత్రంలో ఈ విధమైన పరిస్థితులు అనేవి ఏర్పడటం జరిగింది. అప్పుడు జగద్గురు వారు స్పందిస్తే శ్రీశైల క్షేత్రము ఒక స్థితిలోకి మారే అవకాశం ఉంది. కాబట్టి జగద్గురుకు ఈ విషయాలను చేరవేయాలన్నటువంటి సంకల్పంతో మేమందరం ఈ మధ్య కాలంలో అందరం ఈ విధంగా పనిచేస్తున్నాం. కాబట్టి జగద్గురు ఆయన ఒక శాసనం చేస్తే శ్రీశైల క్షేత్రం మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భ్రమరాంబ తల్లి ఇక్కడ మనకు సందేశం ఇచ్చేది ఏమంటే, ఆమె ఒక ఖడ్గం ఇచ్చింది శివాజీకి. మరి ఖడ్గం యొక్క సారాంశం ఏదో తెలుసు. గతంలో ఉన్నటువంటి యొక్క తురుష్కుల పాలన అంతం చేయడం కోసం శివాజీకి మనోధైర్యం చెప్పేసేసి ఆయనకు ఖడ్గం ఇచ్చేసేసి ఆ రోజు యొక్క తురుష్కుల పాలన అంతం చేయడానికి ఆ యొక్క కరవాలం పనిచేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ శ్రీశైలంలో కూడా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి యొక్క ఎవరైతే పూజ చేస్తున్నారో చాలా సార్లు వాళ్ళు మదన పడిపోతుంటారు. ఇక్కడ ముస్లింల పాలన ఎక్కువైపోయింది, మరి తిరిగి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి భ్రమరాంబ తల్లి ఆశయం ఆ రోజు ఏదైతే ఉందో ఈ రోజు ఈ విధంగా మన ముస్లిం పాలన శ్రీశైలంలో ఉండబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ స్వామీజీలు, పీఠాధిపతులు, ధర్మాచారులు దీని మీద అసలు పోరాటం లేదు. మాకెంతో బాధ అవుతుంది. అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు మాకు చాలా కళ్ళనీళ్ళు వస్తాయి. ఏమిది పరిస్థితి, మాకు లోపల ఏదైనా సరే మేము మాకు ఏ అవసరాలు కావాలంటే వాళ్ళను ముస్లింల ఆ యొక్క రజాక్ రఫీకే చెప్పుకునే స్థితి వచ్చేసింది. వాళ్ళు రాజకీయ శక్తులతో వాళ్ళు కలిసి ఉండడం ద్వారా మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా దేవాలయంలో ఏర్పడ్డాయని చెప్పేసి అర్చకులు కూడా మౌనంగా ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాం. అక్కడ అర్చకులు కూడా ఏమి చెప్పుకోలేనంత స్థితిలో అక్కడ ఉంటాం. కానీ అక్కడ అధికారులు కూడా ఆ విధంగానే అక్కడే తయారయ్యారు. ఏమి సమస్యలు వచ్చినా వీళ్ళ దగ్గరికి పోయేసేసి ఈ విధంగా తయారయ్యారు. అక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలకు గతంలో ఉండే ఈ ప్రభుత్వాలు ఇక్కడ సున్నిపెంటలో వాళ్ళకు ఇంటి పట్టాను ఏర్పరిచిన ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎవరైతే రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు
మీరు ఎక్కడికి పోవద్దండి, ఈడే ఉండండి, శ్రీశైలంలో ఉండండి అని వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ద్వారా అక్కడే వాళ్ళు ముస్లింలు అక్కడే తిష్టేసుకొని కూర్చోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా అక్కడ వాళ్ళు డామినేషన్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ ఏదైనా సరే జీపులు కానీ అటు పూలు అమ్మే వాళ్ళు, పండ్లు అమ్మే వాళ్ళు కూడా ఆ పరిస్థితిలోకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో అక్కడ ఏదైనా సరే మనకు సంబంధించినటువంటి ఏమి కొనుక్కోవాలన్నా, స్వామికి టెంకాయ తీసుకుపోవాలన్నా, పూలు పత్తెర ఏది తీసుకుపోవాలన్నా సరే అక్కడ వ్యాపారాలన్నీ వాళ్ళవే ఉన్నాయి. అదే చాలా బాధాకరమైనటువంటి అంశము. మరి ఇది హిందూ క్షేత్రము, మరి హిందూ క్షేత్రంలో గోమాంసం తినటువంటి ముస్లింలకు అక్కడ పని ఏమి అయినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి సాధారణమైన భక్తుడు సాధారణమైన ఆలోచనలలో ఏదో మనం పోతున్నామనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను కూలంకషంగా హిందువులందరూ గమనిస్తూ రాబోయే తరానికి శ్రీశైలాన్ని మనం భక్తిమయంగా మార్చాలని చూద్దాం. అవును. బసవరాజు గారు. అవునండి. మీరు చెప్పిన విధంగా నిజంగా ఈరోజు పరిస్థితి చూస్తే గనక పువ్వులు అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ అన్య మతస్థులుగా ఉన్నారు. పువ్వులు అమ్ముకునేటప్పుడు కూడా పువ్వుల కింద గోమాంసాన్ని అక్కడ అంతా కూడా పంపిణీ చేస్తున్నారనే వార్తలు మనం వింటున్నాం. అంటే మనం ఇక్కడ చూస్తే ఏ పరమ శివుడి పైన పవిత్రమైన పువ్వులని సమర్పించి మన భక్తి శ్రద్ధలని సమర్పించుకోవాలనుకుంటున్నామో అటువంటి పరమశివుడికి సమర్పించే పువ్వుల బుట్టల కింద ఇక్కడ గోమాంసాన్ని అన్ని చోట్ల కూడా పంపిణీ చేయడానికి పువ్వుల బుట్టల్ని కూడా వాడుతున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితి ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నది. బసవరాజు గారు చెప్పినట్లు ఈ రోజు మన అందరం కూడా కలిసి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవడం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీనివాసాచారి గారు, మీరు ప్రత్యక్షంగా శ్రీశైలం స్థితిని చూశారు, అక్కడికి వెళ్ళి కూడా వచ్చారు. మీరు ఇంతకు ముందు నుండే ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఇక ముందు కూడా మీరు ఉద్యమం చెయ్యాలనుకుంటున్నారు. మరి మీరు మాకు వివరించండి, అక్కడ పరిస్థితులు ఏమిటి? మా ప్రేక్షకులందరికీ తెలియచేయండి శ్రీనివాసాచారి గారు. జై శ్రీరామ్ అండి. ముందుగా ఈ యొక్క శ్రీశైలం అంశం పైన చర్చా కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి హిందూ జనజాగృతి సంస్థ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే లైవ్ చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మిగతా హిందూ బంధువులు కూడా చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. నిజంగా ఈ రోజు చర్చ చేయడం కూడా చాలా సంతోషకరం. ముందుగా మనము ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు ఆలోచించినట్లయితే చాలా హిందువుల యొక్క పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నట్టు, నిజంగా దౌర్భాగ్య స్థితిలో యొక్క హిందువులు ఉన్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల 1 కాదు 2 కాదు వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూ వస్తా ఉన్నాయి. కానీ ఆ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు. అధికారులు కూడా నిమ్మక నీరెత్తుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఏదైనా ఒక హిందువులకు సంబంధించిన టెంపుల్ ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి లేదు. కానీ ఏదన్నా చిన్న దర్గా కావచ్చు, ఏదైనా చిన్న సమాధులు కావచ్చు, ఏదైనా సంఘటన జరగనే హోమ్ మినిస్టర్ కాంచి కింద స్థాయి అధికారి వరకు కూడా బెంబేలు ఎత్తి హడావుడిగా ఆగమవద్దు, కన్నీరు పెట్టు, ఏడుస్తూ ప్రజల ముందు క్షమాపణ చెప్తూ వస్తా ఉన్నారు. ఆ సన్నివేశాల లోపల కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. మనం ఒకటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఏవైతే ఈ సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కుట్రపూర్తిగా జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఏదో ఒక్క సంఘటన కాదు, ఇప్పటికీ 250 పైన సంఘటనలు జరుగుతా ఉన్నా కానీ ఏ ఒక్క సంఘటన కూడా ఇంతవరకు ఆ యొక్క ప్రభుత్వం మరి పురోగతి సాధించిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఏ ఒక్క దోషిని కూడా ఇప్పటివరకు పట్టుకొని మరి జైల్లో పెట్టి మరి ఇంతవరకు కూడా శిక్షణ పరిస్థితి లేదు. కనీసం హిందువులకు మీ యొక్క ఆలయాలను రక్షిస్తున్న భరోసా ఇవ్వడానికి కూడా ఇక ప్రభుత్వానికి ముఖం లేకుండా పోయింది. మరి ఈ రోజు
రామతీర్థం జరిగిన ఘటన కూడా మీరు ఇందు మందుకు లేవనెత్తారు. ఆ అంశం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది 500 సంవత్సరాల కంటే యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా అవి ప్రభుత్వం ముందుకు వచ్చి చర్య తీసుకునే విధంగా కూడా మా యొక్క ఉద్యమం కొనసాగిస్తాం. ఇకపోతే శ్రీశైలం అంశం, ఇక నిజంగా ఈ శ్రీశైలము ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధానమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే దీనికి ఒక గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం కొలుస్తా ఉంటారు. ఇది జ్యోతిర్లింగ క్షేత్రమే కాకుండా మరి శక్తిపీఠం కూడా. అదే విధంగా ఏదైతే శ్రీశైల క్షేత్రం ఉందో ఇది పూర్తి స్థాయిలో ప్రపంచానికి, ఏదైతే ప్రపంచం ఉందో ఈ విశ్వం ఉందో ఈ ప్రపంచానికి నాభిస్థానంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు హిందువులు భావిస్తా ఉంటారు. ఆ విధంగా కూడా మనకు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. ఆ విధంగా భావించే నేపథ్యంలో యొక్క శ్రీశైల క్షేత్రానికి చాలా పవిత్రత మరి ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఏది క్షేత్రం ఉందో ఇది పూర్తి స్థాయిలో దీని చుట్టూ కూడా పరమ పవిత్రమైనటువంటి పంచమఠాలు కూడా ఉన్నాయి. ఇక పంచమఠాల ఆధారంగా కూడా ఈ క్షేత్రం ముందు నుంచి కూడా కొనసాగుతూ వస్తా ఉంది. అటువంటి పవిత్రమైన మహాపుణ్య క్షేత్రం లోపల మరి ఎప్పటి నుంచో ఈ యొక్క రాక్షస మూకలు కూడా అనుకోవచ్చు మనం, అటువంటి దుర్మార్గులు యొక్క శ్రీశైల క్షేత్రం లోపల తిష్ట వేసి రోజు కూడా ఆ యొక్క దేవాలయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మరి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రోజు హిందువులను మరి ఆ యొక్క టెంపుల్ చేసినటువంటి అధికారులను కూడా శాసించే స్థాయికి ఈ రోజు వచ్చిరంటే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఇక్కడ శ్రీశైలం లోపల నెలకొని ఉన్నాయి. మొన్నటికి మొన్న మేము 5వ సంఘాల ఐక్యవేదిక నుంచి కూడా మరి శ్రీశైలం మేము విజిట్ చేశాము. విజిట్ చేసిన క్రమంలో మరి ఆ శ్రీశైలం లోపల తిరుగుతూ మరి ప్రతి ఒక్క దుకాణదారుని కూడా వెళ్ళి మేము కలవడం జరిగింది. వారి యొక్క బాధను చెప్పుకోవడానికి కూడా సంశయిస్తున్నారంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం మీ సమస్యలు చెప్పండి అయ్యా ఎట్లా ఉందంటే కూడా వాళ్ళు చెప్పడానికి కొంత మొహమాటం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఈ విషయం బయటికి తెలిస్తే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ ఇక్కడ ఉంచలేరు అనంత దీన స్థితిలో యొక్క దుకాణదారులు కూడా ఉన్నారు. అంతేకాదు ఇంకా ఒక చిన్న సంఘటన చెప్తా. మొన్నటికి మొన్న శ్రీశైల క్షేత్రానికి మన కొంతమంది హిందువులు వెళ్ళి కారు వేసుకొని వెళ్ళి ఒక దుకాణం షాపు ముందర ఆపితే ఆ షాపు నుంచి ఒక ఆమె వచ్చేసి ఇక్కడ నుంచి కారు తీయమని చెప్తే వెళ్తామమ్మా కొద్దిసేపు ఆగంటే తీయవని ఆమె అతన్ని క్వశ్చన్ చేస్తే మన వాళ్ళుండి ఏందమ్మా అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మా యొక్క హిందూ పుణ్యక్షేత్రం మాట్లాడితే ఆ కుటుంబం కూడా ముస్లిం కుటుంబం, ఆ షాపు కూడా ముస్లిం షాపు. ఆమె 16 నుంచి 18 ఏళ్ళు ఉన్నట్టు అమ్మాయి ఆమె. అటువంటి ఆమె వచ్చేసి నువ్వు కారు తీస్తావా ఇక్కడి నుంచి, నువ్వెవరైనా నాకు చెప్పడానికి, కారు తీస్తావా లేకపోతే మా వాళ్ళు వస్తారు, నీ కారు వెళ్ళదు, నువ్వు వెళ్ళవు ఇక్కడి నుంచి, ఏమనుకుంటున్నా అని చెప్పేసి హిందువులను బెదిరించే స్థాయికి ఈ రోజు శ్రీశైలం లోపల వచ్చిరంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఈ రోజు ఆ శ్రీశైలం లోపల ఉన్నది మనం ఆలోచన చేయొచ్చు. అంతేకాదు ఈ యొక్క రజాక్ ఎవరైతే ఉన్నారో ఈ రజాకు శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే యొక్క ముఖ్య అనుచరుడే ఈ యొక్క రజాకు వైసీపీ పార్టీకి అండగా ఉంటూ ఈ రోజు శ్రీశైలం లోపల పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అండతోటి. అతని యొక్క ప్రమేయం ఆలయం లోపల ఎక్కడ వరకు ఉందంటే ఆ శ్రీశైలం యొక్క ఆ ఉద్యోగస్తుల మీటింగ్ ఏదైతే ఉంటుందో, ఎండోమెంట్ అధికారుల మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ లోపల కూడా ఈ యొక్క రజాక్ కూర్చుంటా ఉన్నాడంటే పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అరే రజాక్ ఒక ఎంప్లాయీ కూడా కాదు, ఒక హిందువు కాదు, కనీసం ఓ భక్తుడు కాదు, అలాంటి వాడు యొక్క అధికార మీటింగ్ లోపల ఎలా కూర్చుంటా ఉన్నాడు. అంతేకాదు గతంలో యొక్క ప్రసాదం యొక్క విక్రయ ప్రసాద లడ్డు తయారీ యొక్క కాంట్రాక్ట్ ఇతనికి ఇవ్వడం జరిగిందని కొన్ని వార్తలు వచ్చాయి. అదేవిధంగా లలితావరి కాంప్లెక్స్ కూడా ఇతనికే మరి నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇతను మొదట్లో ఎవరైతే ఒక కుటుంబం వచ్చి మిగతా వాళ్ళని కూడా చిన్న ఈ రోజు శ్రీశైలం పైన ఒక 200-300 కుటుంబాలను చేసిండు అతను. అంతేకాకుండా అక్కడ ఏదైతే షాపులో మేజర్ గా 100 కుటుంబాలు కూడా పర్మనెంట్ గా ఇండ్లు అక్కడ వేసుకొని వాళ్ళు ఉండడం జరుగుతా ఉంది. ఇది ఇంకా దౌర్భాగ్యమైన స్థితి. ఎందుకంటే అక్కడ హిందూ క్షేత్రం లోపల హిందువులకు లేదు అటువంటి, కానీ ఈ ముస్లింలకు ఇలాంటి అన్ని రకాల అవకాశాల యొక్క రజాకు మరి అతను ఒక పెత్తనం చెలాసి ఈ రోజు అక్కడ వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు సృష్టిస్తా ఉన్నాడు. ఇది ఇప్పటితో మనం వీళ్ళ యొక్క ఆట కట్టించకపోతే భవిష్యత్తు లోపల మరి తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హిందువులందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. ఖచ్చితంగా మనం ఈ యొక్క శ్రీశైలం రక్షించుకునే విధంగా
మరి పెద్ద స్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపట్టి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరతాను. ఆ విధంగా కూడా మేము హైందవ సంఘాల ఐక్యత నుంచి కావచ్చు, రాష్ట్రీయ శివసేన శివసేన నుంచి కావచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తు లోపల కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీనివాసాచారి గారు, మీరు చాలా వివరంగా అక్కడ పరిస్థితుల్ని హిందువులందరికీ తెలియచేశారు. అక్కడ ఒక్క దుకాణదారుడు ఒక్క పరిస్థితిని చూస్తేనే వాళ్ళు ఎంత పోరాడడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంత ధైర్యంతో ఉన్నారో తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలో కూడా మనం ఊహించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఇప్పుడు చేతన్ గారు, మీరు చెప్పండి, శ్రీశైలంలో జరుగుతున్న అన్యమతస్థుల ఆగడాలు, అలాగే హిందూ దేవాలయాలపైన ఇతరుల పెత్తనం ఏంటి? అసలు ఇలా ఇతర మతస్థుల వాళ్ళకి ఏ అధికారం ఉంది మన దేవాలయాల పైన ఇలాంటి పెత్తనాలు చెలాయించడానికి? మీ కోణం ఏంటో మీకు తెలియచేయండి చేతన్ గారు. తేజస్వి గారు, ఇప్పుడు ఏదైతే శ్రీనివాసాచారి గారు ఉండొచ్చు, లేదా మనకి బసవరాజు గారు శ్రీశైలంలో జరుగుతున్నటువంటి అన్యమతస్థుల ఆగడాల గురించి, అన్యమతస్థుల ఒక పెత్తనం గురించి చాలా వివరంగా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీశైలంలో మనం చూసుకున్నట్లయితే మీడియాలో ఏదైతే వార్తలు వస్తున్నాయో అందులో మనం చూసాము, బైబిల్ పట్టుకుని క్యూ లైన్ లో వెళ్ళడము, సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని బయటకి పంపించడం, ఇది కూడా మనకు మీడియాలో క్లియర్ గా చూపించారు. ఇంకొకటి నేను చూశాను, ఆ ఒక మీడియాలో క్లియర్ గా చూపిస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బంది, శ్రీశైలం దేవాలయంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతను నమాజ్ అక్కడ అదా చేస్తున్నటువంటి ఒక స్థితి కూడా అక్కడ చూడడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం ఇది. ఇప్పుడు ఏదైతే రజాక్ గురించి మనం విన్నామో, రజాక్ అనేటువంటి వ్యక్తి అంటే శ్రీశైలం దేవాలయం లోపల ఏదైతే లింగం దొరికిందో, లింగం పక్కన దొరికినటువంటి అద్భుతమైనటువంటి నాణ్యాలు, పురాతనమైనటువంటి నాణ్యాలని చేతిలో పట్టుకొని చూపిస్తున్నటువంటి ఒక వీడియో కూడా వైరల్ అయింది. అంటే అన్య మతస్థులు అనేటువంటి వాళ్ళు ఈ ఒక మన దేవాలయాల లోపల వరకు వెళ్తున్నారు అంటే ఎంత స్థితి ఉందో దారుణమైనటువంటిది మనమందరూ కూడా ఆలోచించవలసిన ఒక విషయం ఇది. శ్రీశైలం అనేటువంటిది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. హిందూ సమాజం ఈ రోజు జాగృతం కావాలి, దీనికోసం పోరాటం చేయాలి. చూడండి, ఇప్పుడు ప్రభుత్వీకరణ జరిగినటువంటి ప్రతి దేవాలయంలో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. మీరు తిరుమల తిరుపతి దేవాలయం ఏదైతే టిటిడి బోర్డ్ అండర్ లో ఉన్నటువంటి తిరుమల దేవాలయంలో కూడా ఎంతో మంది అన్యమతస్థులు ఉన్నారు అని తెలిసినప్పుడు మొత్తం అన్ని హిందూ సంఘాలు వెళ్లి అక్కడ దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు టిటిడి బోర్డే ఒప్పుకున్నది 40 కన్నా ఎక్కువ మంది ఉన్నారు, మేము వాళ్ళని బయట పంపిస్తామని చెప్పారు. కానీ తర్వాత దాని గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఒక సప్పుడు లేదనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రత్యక్షంగా తిరుపతిలో హిందూ జనజాగృతి సమితి ద్వారా వివిధ ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఉద్యమం చేసినప్పుడు, హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ కూడా అక్కడ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనకి వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే, తిరుపతి నగరంలో, తిరుపతి సిటీలో 100కు పైగా చర్చెస్ ఉన్నాయి, అందులో 90% ఇల్లీగల్ చర్చెస్ ఉన్నాయి అనేటువంటిది కూడా అక్కడ బయటపడింది. తిరుపతి లాంటి క్షేత్రంలోనే 100కి పైగా చర్చెస్ ఉన్నాయంటే ఎలాంటి స్థితి ఉందో మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు ఏదైతే ఆసరా స్కీమ్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేసిన ఆసరా స్కీమ్ కి కూడా దేవాదాయ శాఖ డబ్బులని దానిని వాడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకొక కోణంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో అందులో ఎంత దాడి జరిగినప్పటికీ కూడా అక్కడ పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, దేవాదాయ శాఖ ఉండొచ్చు, ఎవరో పిచ్చోళ్లు చేశారు, మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి దీన్ని చేశారని, లేదా దొంగలు వచ్చేసి ఇది చేశారని చెప్పేసి లేదా అంటే వివిధ రకాలైనటువంటి హాస్యాస్పదమైనటువంటి కారణాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు పీఠాపురంలో 23 విగ్రహాలని ధ్వంసం చేసినటువంటి సంఘటన మనందరూ కూడా తెలుసు. అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే, మతి స్థిమితం లేనటువంటి వాడు దీన్ని చేశారు అని చెప్పారు. కానీ హైందవ సంఘాలన్నీ కూడా కలిసి దాని మీద ఒక కమిటీని ఫామ్ చేసుకుని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఫామ్ చేసి నిజమైనటువంటి దోషిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అడపా మధుకర్ అనేటువంటి ఒక క్రైస్తవ వ్యక్తి దీన్ని చేశారనేటువంటిది రుజువు చేసి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. 14 రోజులు అతను రిమాండ్ హోమ్ లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు అతను బెయిల్లో బయట ఉన్నాడు. ఎలాంటి స్థితి ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒక రథము దగ్ధమైతే దానికి ఇచ్చినటువంటి కారణం ఏంటి? తేనె తుట్టే ఉండేది, అది ఇది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయినా కూడా అంత పెద్ద దేవాలయము సీసీ కెమెరా లేదా అని అడిగితే
ఆ ఒక రథము దగ్ధమైనటువంటి చోట్లో ఏదైతే ఒక సీసీ కెమెరా ఉందో అదే చెడిపోయింది అని చెప్తున్నారు. ఎలాంటి కారణాలు ఇస్తున్నారు అనేటువంటిది మనము ఆలోచించాలి. ఇది ఒక కోణంలో మనం చూసుకుంటే ఎలాంటి స్థితి ఉందో మనకు తెలుస్తుంది. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఎంపీ ఎమ్మెల్యేలు ఏ రకంగా మాట్లాడుతున్నారు. కోడాలి నాని గారు ఏం మాట్లాడారు? కనకదుర్గ దేవాలయంలో ఉన్నటువంటి రథము, అక్కడ వెండి సింహాలు ఏవైతే ఉన్నాయో 3 సింహాలు చోరీ అయితే ఏమవుతుంది? 6-7 లక్షలే కదా. దాని నుండి మిద్ది కట్టేది లేదు, మేడ కట్టేది లేదు, అని దాని నుండి ఎవరికి లాభము అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదే అంతర్వేదిలో రథము దగ్ధం అయితే ఇంకొక రథం ఇస్తుంది, దానికి ఇంత ఎందుకు హడావిడి చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. ఆంజనేయ స్వామి చేతులు విరగపోతే ఆంజనేయ స్వామికి ఏమి ప్రాబ్లం లేదు, అది ఒక బొమ్మ. ఇలా మాట్లాడుతున్నారంటే ఒక ప్రభుత్వం ఏదైతే అంటే పరిపాలన చేస్తున్నటువంటి ఈ ఒక ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎంపీలు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు దేవాలయాల సంరక్షణ చేస్తారా అనేటువంటి అనుమానము ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక రకంగా. ఇంకొకటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఈ ఒక ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నారో ఇతను దర్గాలనే మేము రక్షిస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇంత ఒక సెన్సిటివ్ సమయంలో. ఇంకా సీఎం గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మనం చూస్తే ఎక్కడో మారుమూల గ్రామంలో జరుగుతున్నాయి, దానిని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారని చెప్తున్నారు. నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడలో నడిబొడ్డులో నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి సీతమ్మ వారి ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడము, అంతర్వేదిలో రథం దగ్ధం చేయడము, విజయనగరం లాంటి అంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో విగ్రహాలని ధ్వంసం చేయడం, ఇది ఎక్కడో మారుమూల గ్రామాన? దీన్ని కూడా మనము ఆలోచించాలి ప్రతి ఒక్క హిందువులు. అలాగే తిరుమల ఆలయ ఆలయంలో ప్రధాన ప్రాకారంలో పూర్ణ కుంభం ఉండేటువంటి ప్లేస్ లో లైట్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఆ పూర్ణ కుంభం ఉండేటువంటి ప్లేస్ లో క్రాస్ ఉండేటువంటి ఒక ఇది ఉంటే దానిని రాజశేఖర్ గారు ఏదైతే చెప్పారో వారినే అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో మీరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విగ్రహాలు ధ్వంసం అవుతుంది అని చెప్తున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆలయ పూజారిని, విలేకరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఒక స్థితి మనము చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో. వీటన్నిటిని కూడా మనం అడ్డుకోవాలంటే హిందువులందరూ కూడా సంఘటితంగా ముందు వచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది. చేతన్ గారు మనకి అన్ని విధాలైన విషయాల్ని తెలియచేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ దేవస్థానాలు అనేవి కేవలం ఏదో ఒక మారుమూల గ్రామాల్లో ఉన్నవే కాదు, నగరాల నుంచి గ్రామాలు, మారుమూల ఉన్న పల్లెటూర్ల వరకు ప్రతి చోట ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి. మరి ఇది కుట్ర కాకపోతే ఇంకేంటి? చూసినట్లయితే ప్రతి దేవాలయం పైన ఏదో ఒక విధమైన దాడి, పుణ్యక్షేత్రాలు, తీర్థ స్థానాలపైన ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ఆగడాలను మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మనం ఇంతటితో మొదటి భాగంలో ప్రతి ఒక్కరు చెప్పిన విషయాల ద్వారా బసవరాజు గారు కానీ, చారి గారు కానీ, అలాగే చేతన్ గారు కానీ మనకి ఇప్పుడున్న స్థితిగతులు అన్నిటినీ కూడా వివరించారు. ఇప్పుడు మనతో పాటు శ్రీ రవీంద్ర గారు ఒక వీడియో ద్వారా మనతో ఇక్కడ మాట్లాడబోతున్నారు. శ్రీ రవీంద్ర గారు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు. వీరు యాదగిరిగుట్ట వాస్తవ్యులు. యాదగిరిగుట్ట స్వగ్రామంగా ఉండడం వల్ల యాదగిరిగుట్టని బేస్గా చేసుకుని వీరు పెద్ద ఎత్తున దేవాలయాల పరిరక్షణని చేస్తున్నారు. వీరు స్థాపించిన ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిని రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించి విస్తరించారు. యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న తప్పులు, అక్కడ ఉన్న అవినీతి ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో తత్పరతతో ఉండి ప్రతి విషయం గురించి వీళ్ళు స్పందిస్తున్నారు. వీరు అలాగే గోరక్షణ కార్యక్రమాలు కూడా ప్రాణాలను కూడా పణంగా పెట్టి చేస్తారు. ఇటువంటి శ్రీ రవీంద్ర గారు ఈ రోజు మనకి ఒక వీడియో ద్వారా మాట్లాడబోతున్నారు. నమస్కారం, నా పేరు రవీందర్ రెడ్డి. నేను హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. హైందవ సంఘాల ఐక్య వేదిక పోరాట సమితికి జాతీయ ఉపాధ్యక్షునిగా ఉన్నాను. మనము శ్రీశైల విషయంలో చూసుకుంటే ఇక్కడ అన్య మతస్థుల ఆగడాలు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. గతంలో ఇక్కడ వీరు అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఇక్కడ షాప్ టెండర్లు, తర్వాత ఉద్యోగస్తులుగా మరియు ఇక్కడ రాజకీయ నాయకులకి అండగా ఉంటూ ఇక్కడ ఆలయ పవిత్రతకు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. గత సంవత్సరం కూడా
మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసి కొన్ని షాపుల టెండర్లు ఆపడం జరిగింది. కానీ ఇక్కడ జీవోలు ఎన్నున్నా కానీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. గతంలో ఇక్కడ 426 జీవో అనేది ప్రభుత్వము 2017లో ఉంది. కానీ ఆ జీవోని పట్టించుకోకుండా ఇక్కడ అధికారుల వ్యవహారం చేస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ ఈ యొక్క రజాక్ మరియు రఫీ తర్వాత ఈ యొక్క రబ్బానీ అనే వ్యక్తులు వీరు ప్రతి విషయంలో ఆలయ ప్రతి విషయంలో ఉద్యోగస్తులకు కేటాయించిన విషయంలో, టెండర్ల విషయంలో, ప్రసాద విషయంలో మరియు షాపుల విషయంలో ఇట్లా ప్రతి విషయంలో కలుగు చేసుకొని ఆలయ నిబద్ధతకు ఆలయ పవిత్రతకు వీళ్ళు భంగంగా వాటిల్లే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క రజాక్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇక్కడ కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలు. ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయి ఇక్కడ ఉండడము, అతను కూడా ఇల్లీగల్ గా ఇక్కడ ఉండడము, దేవస్థాన ప్రతి విషయంలో కలువ చేసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఈ యొక్క దేవాలయ ప్రాంతంలో ఈ యొక్క ముస్లిం క్యాప్ పెట్టుకొని తిరగడం అనేది చాలా మన హిందూ సమాజానికి కూడా అవమానకరము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా మంది అన్య మతస్థులు ఉన్నారు. గతంలో మనం పట్టుకోవడం జరిగింది. దీని మీద చట్టం ఉంది, అయినా కానీ ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆలయ పవిత్రకు దెబ్బతీసే విధంగా ఉంది. శ్రీశైలం అంటేనే ఈ యొక్క ప్రపంచంలో గొప్ప పేరున్నటువంటి ఈ యొక్క దేవస్థానము, జ్యోతిర్లింగము మరియు ఈ యొక్క శక్తిపీఠము రెండు కూడా కలిపి ఒక దగ్గర ఉండడము ఈ ప్రపంచంలోనే గొప్ప విషయం. ఇలాంటి పవిత్రమైన దేవాలయంలో అన్ని మతస్థులు విచ్చలవిడిగా వీరి ఆగడాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి ఉద్యోగస్తులే గాని తర్వాత రాజకీయ నాయకులే గాని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ తురుష్కులు మన దేవాలయాల మీద దాడులు చేసి మన హిందూ సమాజాన్ని నాశనం చేశారు. ఇప్పటికీ మనం ఎందుకు భరించాలి? వీళ్ళని ఎందుకు భరించాలి? మనం గవర్నమెంట్ జీవోలు చట్టాలు ఎన్ని పెట్టినా గానీ అధికార నిర్లక్ష్యమే కల్పిస్తా ఉంది. ఒక్కడిగా వచ్చినాడు ఇవాళ ఇక్కడ ఒక 50-60 కుటుంబాలని వాళ్ళు సేకరించడం జరిగింది. ఈ యొక్క శ్రీశైల పూర్తి ప్రక్షాళనగా ప్రభుత్వం గతంలో జీవో చేస్తూ ఇక్కడ నుంచి పంపేయాలని చెప్పి ఇక్కడ నుంచి సున్నిపెంట అనే ఒక గ్రామానికి పక్కకు వీళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. స్థలం కేటాయించి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి. ఎందుకంటే ఈ దేవాలయ పవిత్రత కాపాడాలని చెప్పి ప్రభుత్వము పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అధికార నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఈ యొక్క దేవాలయ ప్రాంతము చాలా పవిత్రమైనది. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి రావడం జరుగుతూ ఉంది. ఇన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క దేవాలయ ప్రాంతం అంతా కూడా సుమారు ఈ ఈవ పరిధిలో 4000 ఎకరాలు ఉంది. ఈ 4000 ఎకరాలలో ఇక్కడ అన్యమత ప్రచార రాత్రులు జరుగుతూ ఉన్నాయి. అన్నమతానికి సంబంధించినటువంటి చిహ్నాలు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఈ శ్రీశైల క్షేత్రంలో ఒక 47 కులసత్రాలు ఉన్నాయి. ఈ కులసత్రాల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడుతున్నది ఈ యొక్క అన్యమతస్థులే. గతంలో చాలాసార్లు మనం పోలీసు వాళ్ళకి పట్టించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పవిత్ర దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ అపవిత్ర పాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని యావత్ హిందూ సమాజం కూడా ముక్త కంఠంతో స్పందిస్తూ వీళ్ళను తరిమేసేంత వరకు కూడా మనం పోరాడాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరు చేస్తే కాదు, హిందూ సమాజం అంతా కూడా పోరాడాలి. మనము మన హిందూ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే దేవాలయ పవిత్రత అవసరం. ఎప్పుడైతే దేవాలయం పవిత్రంగా ఉంటుందో మన రాష్ట్రం కూడా పవిత్రతంగా ఉంటుంది. కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాము, ఇప్పటికైనా అధికారులు స్పందించండి. మీరు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా దేవాలయాల మీద దాడి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 125 దేవాలయాలు కూల్చారు, విగ్రహాలు కూల్చారు, ఇట్లా రకరకాలుగా రథాలు తగలబెట్టారు. ఇట్లా రకరకాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోండాలి. ఎందుకు ఇంత దాష్టికానికి పడుతున్నారు? అప్పుడు మొఘళ్ళు ఇలాగే చేశారు, ఇప్పుడున్నటువంటి వీళ్ళు కూడా ఇలాగే చేస్తే మనము ఈ హిందువుల సహనాన్ని పరీక్షించే స్థాయికి వెళ్తా ఉన్నారు. కాబట్టి దీన్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వెంటనే శ్రీశైల ప్రక్షాళన జరగాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈవో గారికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. వారికి ఒక 1 నెల రోజుల సమయం ఇచ్చాం. వారు 1 నెల రోజులలో ఇది పూర్తి ప్రక్షాళన జరగకుంటే మొత్తం 4 రాష్ట్రాల నుంచి లింగాయత్తులు, నాగా సాధువులు మరియు అన్ని హైందవ సంఘాలు
ముక్త కంఠంతో ఈ యొక్క శ్రీశైల ప్రక్షాళన జరిపే వరకు పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా హిందూ సమాజం స్పందించండి, మన దేవాలయాన్ని మనం రక్షించుకోవాలి. వెళ్దాం. రెండవ భాగంలో ప్రతి వక్తకి 4 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. అడిగిన ప్రశ్నకి 4 నిమిషాలలో సమాధానం తెలియచేయవలసిందిగా వక్తలందరికీ వినతి. బసవరాజు గారు, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ద్వారా చాలా దేవాలయాల్లో జరుగుతున్న దాడులు, అక్కడ ఉన్న అవినీతి పైన మీరు పోరాటం చేశారు. వాటిల్లో ఎన్నో విజయాలు కూడా మీరు సాధించారు. ఎన్నో పోరాటాల్లో మీరు ప్రధాన పాత్రను పోషించారు. కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాల పరిస్థితుల గురించి కూడా తెలుసు. ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల స్థితిగతుల గురించి మాకు తెలియజేయండి. బసవరాజు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దేవాలయాల వ్యవస్థ, ఈ ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవాలయాల వ్యవస్థ మీద మనం చర్చను ప్రారంభం చేస్తే పూర్తిగా అవినీతి అనేటువంటిది రాజ్యం వెళ్తుంది. ఇక్కడ చాలా మంది అధికారులను, అవినీతి అధికారులను చాలాసార్లు కోర్టుకు వేసి వాళ్ళను అవినీతి సంబంధించినటువంటి విషయాల్లో చాలా మందిని సస్పెండ్ చేయించడం జరిగింది. పూర్తి స్థాయిలో చాలా కోట్ల రూపాయలు సంపాదనే ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ధనార్జనే ధ్యేయంగా ఈ దేవాలయాల వ్యవస్థను పతనావస్థ స్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు. అలాగే భక్తులు ఎంతో విలువైనటువంటి ఆభరణాలు ఇటు దేవతలకు ఇటు ఆభరణాలు ఇస్తే కనీసం ఒక్కొక్క దేవాలయానికి 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల అప్రెషర్లు, అంటే ఏదైతే ఆభరణం ఇస్తున్నారో అది వెయిట్ వేసి దాని యొక్క ఎంత వాల్యూ అవుతుంది అన్నటువంటిది కూడా లెక్కేసేటువంటి వ్యవస్థ ఇంతవరకు కూడా ఒక్కొక్క దేవాలయాన్ని పెద్ద పెద్ద ఎండోమెంట్ లో 6A టెంపుల్, ఇటు మనం కనక మహాలక్ష్మి గుడి విజయవాడను పరిశీలిస్తే గత 20 సంవత్సరాల నుండి భక్తులు ఇచ్చిన ఆభరణాలు ఇంతవరకు లెక్క కట్టలేని యొక్క విషయాలు మనం దృష్టిలోకి తీసుకోవచ్చు. అలాగే అరసవల్లి గాని సుమారుగా ఇటు ఎన్ని క్షేత్రాలంటే అన్ని క్షేత్రాలకు గత 20 నుండి 15 సంవత్సరాల వరకు 15 నుండి 20 సంవత్సరాలు భక్తులు ఇచ్చిన ఆభరణాలు ఇంతవరకు లెక్క కట్టి సమాచారాన్ని ఇవ్వని కారణంగా మరి బంగారు సంబంధించిన ఆభరణాలు ఎంత దోపిడీకి గురవుతున్నాయో మనం గమనించగలుగుతాం. అలాగే మనము ఇతరత్ర భూముల విషయాలకు వస్తే మనకు ఇంతవరకు 5 లక్షల ఎకరాలు దగ్గర మనకు గతంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాల ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటే 4 లక్షల ఎకరాలు ఇక ఇండ్ల పట్టాల పేరు మీద ఈ రాజకీయ నాయకులు పనిచేయడం జరిగింది. ఎందుకంటే హిందువుల్లో ఏ మాత్రం చలనం లేదు, ఇప్పటికీ చలనం లేదు. ఒక్కరు ఎవరో పోరాటం చేస్తున్నారు మాకు అనేటువంటి యొక్క స్థితిలో వీళ్ళు తయారు కావడం వల్ల అత్యధికమైనటువంటి ఒత్తిడి ఈ యొక్క ఆర్గనైజేషన్లు నడిపేటువంటి వ్యక్తుల మీద పడుతుంది. చాలా వరకు ఈ యొక్క సామాజిక మాధ్యమాలలో చాలా యాక్టివ్ గా కనపడుతున్నటువంటి వాళ్ళు మాలాగా అందరూ కార్యక్షేత్రంలోకి వచ్చి పని చేస్తే ఈ దేవాలయాల వ్యవస్థలో జరుగుతున్న అవినీతి విషయంలో అయితేనేమి, ఇటు దేవాలయానికి సంబంధించిన భూముల విషయంలో అయితేనేమి, దేవాలయాల ఆభరణాలలో ఉన్నటువంటి దోపిడిని పైకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ యొక్క ఒత్తిళ్ళు అన్నటువంటిది ఎక్కువ ఆర్గనైజేషన్ సంబంధించిన లీడర్ల మీదనే పడడం ద్వారా అనేక అంశాలు వెలుగులోకి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేసిన ఇంకా తీసుకురావాల్సినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రియ హిందూ బంధువులారా, చాలా విషయాల్లో దేవాలయాల్లో అవినీతి జరుగుతుంది, చాలా వరకు దోపిడీ జరుగుతుంది. దోపిడీ విధానాన్ని మనం ప్రశ్నించాలి. కాబట్టి మనం ప్రశ్నించకపోతే దేవాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. నిర్వీర్యం కావడం ద్వారా మన ఉనికికే ప్రశ్నార్థకం అవుతుంది.
కాబట్టి హిందూ బంధువుల్లో చైతన్యం రావాలి. ఇటు హిందూ బంధువుల్లో చైతన్యం వస్తే దేవాలయాల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన మార్పులు చేసుకొస్తాం. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం ప్రారంభం చేస్తారనే ఆశతో మీకోసం ఎదురు చూస్తుంది హిందూ దేవాలయ పరిరక్షణ సమితి. అవును బసవరాజు గారు, చాలా బాగా వివరించారు మీరు. అంటే దేవాలయాలని ఒక విధంగా క్యాష్ చేసుకోవడానికి బంగారాన్ని కానీ భూములను కానీ దుర్వినియోగం చేసుకోవడం, ఏ దేవాలయాల ఉద్ధరణ కోసం అయితే ఈ రోజు దేవాలయాలకి భక్తులు ఎన్నో కానుకలు సమర్పిస్తూ ఉంటారో, వారి భూములను సమర్పిస్తూ ఉంటారో, అలాగే దేవాలయ భూములు కూడా దేవాలయం కోసం ఉంటాయో వాటిల్ని కూడా వదలకుండా ఈ రోజు కబ్జా జరుగుతోంది, దోపిడీలు జరుగుతున్నాయి. మీరు చాలా బాగా వివరించారు బసవరాజు గారు. శ్రీనివాసాచారి గారు, మరి అధికారికంగా చూస్తే 228 గుళ్ల పైన ఇప్పటి వరకు దాడులు జరిగాయి అని మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు గారు కూడా మనకి ఇంతకు ముందు నాగేశ్వరరావు గారు తెలియచేశారు. మరి మొన్నటికి మొన్న జరిగిన రామతీర్థం విషయం గురించి కూడా ఒక ప్రెస్ మీట్ లో అధికారికంగా ఈ సమాచారాన్ని వెల్లడించారు. మరి ఇవన్నీ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అయితే ఈ దాడులని చూస్తూ ఉంటే క్రైస్తవుల హస్తం ఇందులో ఉందా అనే సందేహం తప్పకుండా కలుగుతోంది. దీని గురించి మీరు ఏమంటారు? అవును, నిజము. ఈ విషయాలు కూడా పూర్తి స్థాయిలో గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల పూర్తి స్థాయిలో పథకం ప్రకారం కుట్రపూరితంగా ఈ రోజు రాష్ట్రం లోపల దాడులు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని గమనించినట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఆ యొక్క ఆలయాలపైన దాడులు అయితే జరుగుతా ఉన్నాయో వాటి మీద వీళ్ళు వెలువచ్చిన నిర్ణయం ఎంత ఘోరంగా ఉంటుందంటే, మత స్థిమితం లేని వాళ్ళని చెప్పడము, కొన్ని చోట్ల ఎలుకల విగ్రహాలు ఎరగొట్టినని చెప్పడము, కొన్ని చోట్ల తేనె తుట్టని తగలబెడుతుంటే ప్రమాదము జరిగిందని చెప్పడము, ఇలా అనేక రకాలుగా వీళ్ళు ఈ యొక్క వాటికి సమాధానం చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఈ రామతీర్థం లోపల ఏదైతే పెద్ద స్థాయిలో ఘటన జరిగిందో ఆ యొక్క ఘటన నేపథ్యంలో హైందవ సంఘాల ఐక్యవేదిక కావచ్చు, మిగతా హిందూ సంస్థలు కావచ్చు, అక్కడికి వచ్చి ధర్నా చేసిన నేపథ్యంలో, నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తప్పక మరి దిగి వచ్చి అక్కడ సిఐడి కమిటీ, ఒక విచార కమిటీని అక్కడ వేయడం జరిగింది. ఆ సిఐడి యొక్క చీఫ్ సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మరి అందరిని కూడా నిజంగా కూడా ఆలోచింపజేసే విధంగా చాలా ప్రమాదకరమైన స్థాయిలో మాట్లాడే మాటలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క మాటలు సోషల్ మీడియాలో ఆయన వైరల్ అవుతున్నాయి. ఎలాగా ఉన్నాయంటే, ఆ బ్రిటిష్ వారు ఏదైతే గతంలో ఈ భారతదేశంలో విద్య లేదంట, ఆ బ్రిటిష్ వారు వచ్చి ఇక్కడ మరి వాళ్ళకు చర్చిలు కట్టించి దేవాలయ ప్రవేశం లేకపోతే ప్రవేశం చేయించారంట, విద్య లేకపోతే విద్యను అందించారంట. నిజంగా మేము బ్రిటిష్ వారి పుణ్యాన మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఒక బ్రిటిష్ వారిని పోటీ స్థాయికి ఆ డిఐజీ ఎవరైతే ఉన్నారో సిఐడి విచారణ కమిటీ చీఫ్ సునీల్ కుమార్ గారు నిజంగా కూడా దురదృష్టకరమైన వ్యాఖ్యలు అవి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఆయన విచారణ చేసి ఒకే రోజు తేల్చింది ఏమంటే ఇది కావాలని ఎవరో కొంతమంది కావాలని చేశారు. ఈ ప్రభుత్వం వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశాడో అవి ముందే హిందూ సంఘాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఇలాంటి స్టేట్మెంట్ వస్తుందని ఊహించిన నేపథ్యంలో అదే వ్యాఖ్యలు ఆయన సునీల్ కుమార్ కూడా చేయడం జరిగింది. అంటే ఎంత దౌర్భాగ్యంగా ఈ రోజు ఆ హిందూ ఆలయాలపైన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో మనం ఆలోచన చేయవచ్చు. ఆ యొక్క దేవాలయం పైకి ఆ యొక్క రాముని యొక్క శిరస్సు తొలగించిన క్రమంలో చాలా మంది ఆవేదన పడి ఆ యొక్క టెంపుల్ కి వెళ్ళడానికి వెళ్తే పోలీసులు పెద్ద స్థాయిలో నిర్బంధంగా అందరిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మళ్ళా చివరికి స్వామీజీలను కూడా ఒక దేవాలయంలో పెట్టి తాళం వేశారంటే నిజంగా కూడా ఎంత సిగ్గుచేటంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందంటే, నిజంగా ప్రభుత్వానికి కనీసం ఏమాత్రం సిగ్గున ఇలాంటి ఏదైతే పనులు చేయకూడదు పనులు చేయకూడదు. నిజంగా స్వామీజీని పంపడానికి మీకు ఎటువంటి అభ్యంతరం, ఎందుకు అభ్యంతరం నాకు అర్థం కావట్లేదు. అదే దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే వెల్లంపల్లి ఉన్నారో వెల్లంపల్లి వెంబటి ఒక పాస్టర్ పైకి వెళ్తాడు, అరే ఒక పాస్టర్ దేవాలయం పైకి వెళ్తా ఉన్నాడు, మరి మా దేవాలయానికి మేము వెళ్ళడానికి మాకు అవకాశం లేదా? అంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది.
మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడో తనకిచ్చిన దేవదా శాఖ కనీసము ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అతను గుర్తుకుందో లేదో కానీ తన యొక్క బాధ్యతను విస్మరించి ఆయన దర్గాలను కాపాడతాం, చర్చిలను కాపాడతాం అని చెప్తా ఉంటాడు. జెరూసలం యాత్రకు ఆ యొక్క యాత్రికులకు వెళ్ళి జెండాలూపి ర్యాలీలు ప్రారంభిస్తా ఉంటాడు. అరే ఇంత నిజంగా వెల్లంపల్లికి కనీసము ఆయనకు ఆలోచన ఉండాలి. కొంచెం ఏమాత్రం మత సీమితం ఉన్నా నాకు ఇచ్చిన శాఖ ఏవైతే ఉందో ఆ శాఖని నేను బాధ్యతగా నిర్వర్తించాలి ఒక ఆలోచన కొంచెం కించిత్ జ్ఞానం లేకుండా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నాడు. మరి దేవాలయ ధ్వంసం అయితే ఎప్పటికి కూడా ఒక్కసారి కూడా విజిట్ చేసిన పరిస్థితి లేదు. కానీ అదే మరి చర్చిలో ఒక 2 అద్దాలు పగిలితే మాత్రం వచ్చి విజిట్ చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఆలోచన చేయాలి. వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడులు రేపు మన ఇంటి దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఇలాగే మీరు ఇంటి దగ్గర ఉండి ఆలోచన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే దాడులు జరుగుతున్నాయో రేపు మన ఇంటికి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ మేల్కోవాలి. ఇటువంటి ఏవైతే దాడులు జరుగుతా ఉన్నాయో వాటిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఒక మొన్న కూడా ఒక ఘటన జరిగింది. మన క్రిస్టియన్ ఉత్సవాల్లో భాగంగా ఒక దేవాలయం పైన చర్చికి సంబంధించినటువంటి మైక్ పెట్టి పాటలు వేస్తా ఉన్నారు. దేవాలయం పైన మైక్ పెట్టి. అరే కనీసం హిందువులకు కనీసం మీరు విలువనియండి, హిందువులకు మనోభావాలు గుర్తించండి. ఈ యొక్క ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉందో ఆ యొక్క ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం. మరి సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పినప్పుడు రాజకీయ నాయకులు అన్ని మతాలను ఒకే దృష్టి చూడాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం ఈ యొక్క హిందువుల పైన వివక్షత కొనసాగించడం నిజంగా దుర్మార్గమైన విషయం. నిజంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ రకంగా హిందువుల యొక్క మనోభావాలు గౌరవించి ముందుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా మేలు చేసే విధంగా కూడా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆచార్య గారు, నిజంగా ఈరోజు దేవాలయాల వరకు ఈ దాడులు ఎంతో చాలా దగ్గరగా వచ్చాయి అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క హిందువు అర్థం చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇవి ఎంతో దూరంలో లేవు, మన ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చి నించున్నాయి ఈ దాడులన్నీ కూడా. వీటిల్ని ఎదిరించడానికి తప్పకుండా మనం సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది. చేతన్ గారు, మరి కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒరిస్సాలో చూస్తే జగన్నాథపురి చుట్టుపక్కల దేవాలయాల్ని కూలగొట్టడం జరిగింది. కర్ణాటకలో గతంలో 5,000 దేవాలయాలు ఆ దేవాలయ భూముల్లో అవన్నీ లేవని కూలగొట్టమని ఆర్డర్స్ పాస్ చేశారు. మరి మహారాష్ట్రలో ఎన్నో దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో అవినీతి జరుగుతోంది. మరి హిందూ జనజాగృతి సమితి దేశవ్యాప్తంగా దేవాలయ పరిరక్షణ కోసం ఏ విధంగా పనిచేస్తోంది? తేజస్వి గారు, మీరు చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయాన్ని ఇక్కడ అడిగారు. హిందూ జనజాగృతి సమితి దేవాలయాల పరిరక్షణ కోసము దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. మందిర్ సంస్కృతి రక్ష అభియాన్ అనేటువంటి పేరుతో దేశవ్యాప్తంగా దేవాలయాల ప్రభుత్వీకరణానికి వ్యతిరేకంగా పూర్తి హైందవ సమాజాన్ని సంఘటితపరచాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే ప్రభుత్వం ఎప్పుడైతే సెక్యులర్ గా ఉందో వాళ్ళకి దేవాలయాలను నిర్వహణ చేసేటువంటి అధికారము లేదు అని చెప్పేసి న్యాయ పోరాటం కూడా చేయడం అనేటువంటిది హిందూ జనజాగృతి సమితి నుండి చేస్తున్నాము. కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే 2012లో తిరుపతి పుణ్యక్షేత్రంలో చంద్రగిరి మండలంలో ఈ ఒక తొండవాడ గ్రామంలో శ్రీవారి మెట్టు అంటారు, అక్కడ చాలా దగ్గరికి తిమ్మప్ప దేవాలయం యొక్క భూమిని కబ్జా చేసుకొని 6 అంతస్తుల భవనం హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీని నిర్మాణం చేయాలనేటువంటి ఒక ప్రణాళికబద్ధంగా కుట్రని వాళ్ళు పన్నారు. వాళ్ళు అక్కడ నిర్మాణం కూడా చేయడం జరిగింది. కానీ ఆ విషయం ఎప్పుడైతే హిందూ జనజాగృతి సమితికి తెలిసిందో, కర్ణాటక, తమిళనాడు, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని హైందవ సంఘాలు, హిందువులు, హిందూ సమాజము, అలాగే స్వామీజీలందరినీ కూడా కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము. టిటిడి గ్రౌండ్ లోనే 5,000 కన్నా ఎక్కువ హిందూ సమాజంతో అది పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత చిత్తూరు కలెక్టర్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఇది అనధికృతంగా నిర్మాణం చేయడం జరిగింది, దీన్ని కూలగొట్టాలి అని చెప్పేసి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఆర్డర్స్ ఇప్పటికి కూడా మన దగ్గర ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని చెప్పి. ఆ ఒక హామీని పూర్తి చేసుకోవడానికి అతను
దేవాదాయ శాఖంలో అంటే దేవాలయాల భూములను తీసుకోవాలి, ప్రతి జిల్లాలో 1000 ఎకరా భూములను తీసుకోవాలని చెప్పేసి ఉత్తర్వులు పాస్ చేశారు. ఎప్పుడైతే ఈ విషయం హిందూ జనజాగృతి సమితికి తెలిసిందో అప్పుడు వెంటనే హైదరాబాద్ హైకోర్టు ఆర్డర్స్ ఉంది, దేవాలయాల భూములను ఎట్టు పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలకి ఉపయోగించరాదు అనేటువంటి ఒక ఉత్తర్వులని హైకోర్టు ఆర్డర్స్ ని జతపరిచి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ కమిషనర్ కి దీన్ని పంపించడం జరిగింది. 3 రోజుల్లో మనకు లిఖితపూర్వకంగా ఎండోమెంట్ కమిషనర్ నుండి మనకి ఆన్సర్ వచ్చింది, దేవాలయాల భూములను మేము తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అన్ని లక్షల ఎకరా దేవాలయాల భూములను కాపాడడం అనేటువంటి జరిగింది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే, మహారాష్ట్రలో పండర్పూర్ విఠలేశ్వర స్వామి దేవాలయానికి ఛత్రపతి శివాజీ మహారాజుల వారు 1600 ఎకరా భూమిని అక్కడ దేవాలయం కోసం దానం ఇస్తే, హిందూ జనజాగృతి సమితి నుండి హిందూ విధిజ్ఞ పరిషత్ అనేటువంటిది మనది ఒక లీగల్ వింగ్ ఉంది, దాని ద్వారా ఆర్టీఐ వేసి అడిగితే పండర్పూర్ దేవాలయం నుండి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 1 సింగిల్ ఎకరా భూమి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో న్యాయ పోరాటం చేసి 850 ఎకరాల భూమిని మళ్ళీ దేవాలయానికి రిటర్న్ ఇవ్వడం జరిగింది. లడ్డూ ప్రసాద వితరణలో జరిగినటువంటి అవినీతిని బయట తీసుకొచ్చాము. తుళజాపూర్లో తుళజా భవాని అమ్మవారి దేవాలయంలో 100 ఎకరా భూమి ఏదైతే ఉందో ఇది కబ్జాకి గురైంది, దాని మీద మేము న్యాయ పోరాటం చేశాము. అక్కడ సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికీ కూడా ఆ ఒక ట్రస్టీస్ల మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. పశ్చిమ మహారాష్ట్ర దేవస్థాన వ్యవస్థాపన సమితి అని చెప్పేసి ఉంది మహారాష్ట్రలో. వీళ్ళు కొల్లాపూర్ మహాలక్ష్మి దేవాలయంతో పాటు 3067 దేవాలయాలు వీళ్ళ నియంత్రణలో ఉంటుంది. అక్కడ కూడా 25,000 ఎకరా భూమి కబ్జాకి గురి అయింది. దానిని కూడా హిందూ జనజాగృతి సమితి నుండి బయటకి తీసుకురావడం జరిగింది, ఆర్టీఐ వేశాము. ఇప్పుడు అక్కడ సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ముంబైలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేవాలయము సిద్ధి వినాయక దేవాలయంలో కూడా ఇలాగే అవినీతి జరుగుతుంది, దాన్ని కూడా బయటకి తీసుకొచ్చాము. వాళ్ళ మీద కూడా ఇప్పుడు కఠిన శిక్షలు అనేటువంటిది అమలు చేయడం జరిగింది. కర్ణాటకలో మీరు చెప్పారు 5,000 దేవాలయాలు ఏదైతే వాళ్ళు ఇది అనధికృతంగా ఉంది అని చెప్పేసి కూలగొట్టాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు హిందూ జనజాగృతి సమితి నుండి చాలా పెద్ద ఎత్తున మొత్తం కర్ణాటక రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము. దానికి ప్రభుత్వం దిగి వచ్చి ఆ ఒక నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అంటే 5,000 దేవాలయాలను కాపాడిన ఒక ఇది భగవంతుని కృప వల్ల సాధ్యమైంది. ఇలా మనం చూస్తుంటే హిందూ జనజాగృతి సమితి ద్వారా అన్ని సంఘాలని మనము కలుపుకొని దేవాలయాల పరిరక్షణ కోసము నిరంతరంగా పనిచేయడం జరుగుతోంది. హిందువులు మరి అందరి ఒక సహకారంతో ఇది సాధ్యమైంది. చాలా బాగా చెప్పారు చేతన్ గారు. ఈ విధంగా పెద్ద ఎత్తులో అందరూ కూడా సంఘటితంగా కార్యం చేయాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. మనం ఈ కార్యక్రమంలో 2వ భాగాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు 3వ భాగంలోకి వెళ్తున్నాం. 3వ భాగంలో ప్రతి ఒక్క వక్తకి కేవలం 1 నిమిషం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. మనకి కార్యక్రమం సమయం దాటింది, అందుకోసం సమయాన్ని తగ్గించి కేవలం 1 నిమిషమే మనం ఇక్కడ కేటాయించుకున్నాం. దయచేసి వక్తలందరూ కూడా సమయంలో మీ వక్తవ్యాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. బసవరాజు గారు, ఈ సమస్యకి మరి మీ కోణంలో ఒక శాశ్వతమైన పరిహారం ఏంటి? మీకు చట్టాల గురించి లోతైన అవగాహన ఉంది, మరి ఈ సమస్యలన్నిటినీ మనం ఎదుర్కొంటున్నప్పుడు ఒక సరైన సొల్యూషన్ ఏంటో మాకు చెప్పండి. అందరికి ఒకటే, హిందూ బంధువులందరూ మీరందరూ యాక్చువల్ గా లీగల్ గా పోరాటం చేయాలి. ఇప్పుడు మనం అంతర్వేది సంబంధించి అక్కడ పిల్లి శామ్యుల్ చర్చి అసలు అధికారికంగా కట్టాలా అనధికారికంగా కట్టాలనేటువంటి విషయం మీద 3 నెలల నుండి పోరాటం చేస్తే ఈ రోజు వచ్చిందండి. ఇది అనధికార చర్చి 50 సంవత్సరాల క్రితం నిర్మాణం అయింది. మరి అనధికారికంగా కట్టడం ఉన్నప్పుడు అది అక్రమ కట్టడం అంటారు. అక్రమ కట్టడం విషయంలో పోలీసులు ఏ విధంగా కేసు పెట్టారు? ఒక కట్టడాన్ని అక్రమ కట్టడం అన్నప్పుడు అది చర్చికి ఏ విధంగా పరిగణించినారని చెప్పేసి ఖచ్చితంగా మేము పోలీసులను సస్పెండ్ చేయించాలని అంతర్వేదిలో మేము ఖచ్చితంగా ఈ అబద్ధాల మాటలు చెప్తూ తేనెతుట్ట ఇట్లాంటి మాటలు చెప్పినటువంటి పోలీసు అధికారుల మీద కూడా శిక్షలు ఇచ్చాలని చెప్పేటువంటి విషయంలో మేము తీవ్రంగా న్యాయ పరిరక్షణ చైతన్య సమితి అనేటువంటి ఒక సంస్థతో టైఅప్ అయి ఉన్నాం.
అలాగే పిఠాపురంలో కూడా పిఠాపురంలో ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశం చేత కూడా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏ పోలీసు కూడా అబద్ధాల మాటలు చెప్పి ఎలుకల ద్వారా విగ్రహాలు ధ్వంసమైనవి, గాలికి పన్నాయి అనేటువంటి ఫేక్ మాటలు చెప్తే వాళ్ళను కూడా ఇంట్లో కూర్చోబెట్టడానికి కూడా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, న్యాయ పరిరక్షణ చైతన్య సమితితో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏదైతే ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు సదరు ముద్దాయిని పట్టుకోవడానికి కూడా మేము ఈ న్యాయ పరిరక్షణ చైతన్య సమితిని ఉపయోగిస్తున్నాం. ఈ అంతర్వేదిలో 295 అప్లై చేసి ఇంతవరకు సంవత్సరమైనా సరే వాళ్ళను ముద్దాయిని పట్టుకోకుండా మరి అనధికారిక చర్చి విషయంలో ఒక పాస్టర్ అంటున్నా, పాస్టర్ ఎట్లయితాడు అనధికార చర్చిలో ఉన్నటువంటి వాడు ఆక్రమణ చేసినటువంటి ఒక దొంగ అవుతాడు. కాబట్టి అటువంటి వాడిని శిక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప అటు చట్టాల నుండి ఎవరు తప్పించుకోలేడు. ఒక పోలీస్ అధికారి కూడా చట్టాన్ని తప్పించుకోవడానికి లేదు. వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసేదానికి కూడా సిద్ధంగా ఈ న్యాయ పరిరక్షణ చైతన్య సమితి హిందూ దేవాలయ పరిరక్షణ సమితితో టైఅప్ అయి పనిచేస్తుంది. కాబట్టి హిందూ సోదరులారా, మీరు లేయండి, నిద్ర లేయండి. మీరు నిద్ర లేకపోతే ఇట్లే ఎక్కడైతే ఏ రోజు హిందూ దేవాలయాలు కూలగొట్టబడినాయో ఈ రోజు కూడా అదే కూలగొట్టేటువంటి పరిస్థితి వస్తే నీవు నీ యొక్క జీవితము, నీ జీవన విధానము, దైవిక విధానము మారిపోతే మనం ఎవరో తెలియలేని స్థితిలోకి మారిపోయేటువంటి అవకాశం ఉంది. నిద్ర లేకపోతే మనం చట్టాలను ఉపయోగించుకొని ఈ వ్యవస్థను మనం మార్చకపోతే ఈ రాజకీయ నాయకులు, ఈ పోలీసు అధికారులు హిందూ వ్యవస్థను లేకుండా చేసేటువంటి యొక్క పరిస్థితిని తీసుకొస్తున్నారు. ప్రశ్నించే వారిని కేసులు కట్టి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళనే మనము తప్పుడు పనులు చేసినప్పుడు వీళ్ళనే మనం అరెస్ట్ చేసి వాళ్ళను కూడా చట్టాలకు మనం పట్టించే స్థితికి తీసుకొస్తే ఇటువంటి అబద్ధాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు వాళ్ళ చేతుల నుండి రాకుండా ఉంటాయి. దయచేసి హిందూ బంధువులారా, దయచేసి మీరందరూ యాక్టివ్ అయితే మా అందరితో మీరు పోరాటం చేస్తే మనం అందరం సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటున్నాం. అవును బసవరాజు గారు, మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా అందరూ కూడా కలిసి పని చేయాలి. అది కూడా చట్టాలని ఉపయోగించుకొని ఈ రోజు కార్యక్రమాలన్నీ నడపాల్సిన అవసరం చాలా ఉంది. చట్టాలే మనకి ఒక అస్త్రాలుగా వీటిని ఉపయోగించుకోవాలి. శ్రీనివాసాచారి గారు, మరి మీ కోణంలో సంపూర్ణ ప్రక్షాళన జరగాలి అంటే ఈ సమస్య తల ఎత్తకుండా సమూలంగా మూలాల నుంచి ఈ సమస్యలని పూర్తిగా నివారించాలంటే మీరేం చేయాలనుకుంటున్నారు? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే మీరు శ్రీశైలంలో ఇవన్నీ కూడా ఆగాలి అంటే మీరు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? అలాగే అక్కడికి మీరు ప్రత్యక్షంగా వెళ్ళొచ్చారు, అక్కడ ఈఓ గారిని కలిసి వచ్చారు, కాబట్టి మీరు ఎలాంటి డిమాండ్స్ ని అక్కడ తెలియజేశారు మాకు చెప్పండి. ఒకటమ్మా, నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఇది జరుగుతున్నటువంటి దారుణాలు వాస్తవం. ఇంకా నిజంగా యొక్క హిందూ దేశం లోపల హిందూ దేవాలయాల పరిస్థితి ఈ రకంగా నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఏ యొక్క చర్చ, ఏ యొక్క మతానికి, ఏ యొక్క వర్గానికి సంబంధించిన చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏవి కూడా యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఏవి కూడా ఉండవు. కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ అధికారంలోకి ఉంటాయి. వాళ్ళ యొక్క చేతులు ఉండడం ద్వారా ఈ రోజు ఈ యొక్క ఆలయం లోపల ఎంత కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆలయాలు ప్రభుత్వ చేతులు ఉండడం ద్వారా రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యాక వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. వారికి రాజకీయ కేంద్రాలుగా, వ్యాపార కేంద్రాలుగా యొక్క దేవాలయాలు మార్చుకుంటా ఉన్నారు తప్ప ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాల సంగతి మర్చిపోయే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది నిజంగా దురదృష్టకరం. మరి అవి కూడా పూర్తి స్థాయిలో ఇక ప్రక్షాళన జరగాలంటే ఈ యొక్క దేవాలయాలు మరి ప్రభుత్వ కబంధస్థానం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పెద్ద స్థాయిలో యొక్క ఉద్యమం చేసే తప్ప యొక్క పరిస్థితి మరి ముందుకు వెళ్ళేటువంటి స్థితి లేదు. కాబట్టి ఆ రకంగా ఉద్యమించాలి. ఇంకొకటి, శ్రీశైలం లోపల ఏదైతే ఈ యొక్క రజాక్ తన యొక్క మార్క్ తో మరి ముందుకు వెళ్తా ఉన్నాడో అతనికి భవిష్యత్తులో చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఘంటామఠం, మీరు ఇంతకుముందు చెప్పిన ఘంటామఠం లోపల పునర్నిర్మాణం చేసే భాగంలో శివలింగాన్ని తొలగించే క్రమంలో తన యొక్క చేతులతో పెట్టి అక్కడ ఉన్నటువంటి నాణాలు, వెండి నాణాలు, బంగారు నాణాలు అవన్నీ కూడా తీయడం జరిగింది. అంటే అతను ఏ అధికారంతో అక్కడ ఆ యొక్క నాణాలు ముట్టుకుని నిధులు బయటికి తీస్తానో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి పూర్తి స్థాయి అంటే ఆలయం లోపల చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఇతను నియమిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రజాక్, ఇంకో అతను రఫీ. ఈ రఫీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఈ రజాకు వైఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ ప్రభుత్వం వచ్చిన, ఇతను టీడీ ప్రభుత్వం వచ్చిన అతను ఈ రకంగా ఆ యొక్క ఆలయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ చేతులు మాత్రం ఉంచుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అక్కడ ఉన్న హిందూ వ్యాపారాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు బలైపోతా ఉన్నారు. దీని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వాన్ని పట్టడం లేదు. ఈ యొక్క రజాక్ అక్రమాలకు ఖచ్చితంగా చెక్ పట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే శ్రీశైలం లోపల
ఈ యొక్క అక్రమాలు జరుగుతున్న ఇవన్నీ నేపథ్యంలో మరి మన హైందవ సంఘాల ఐక్యవేదిక నుంచి కూడా మేము వెళ్ళి ఈవో గారితో మరి ముఖాముఖిగా ఒక 2-3 గంటల పాటు కూడా వారితో చర్చించడం జరిగింది. వారి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ వాస్తవమే, కానీ మరి అక్కడ గతంలో ఉన్నటువంటి ఈవో ఉన్నాడు, నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం జరగలేదని చెప్తా ఉన్నాడు. అక్కడ 100 కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉన్నాయి, అవన్నీ ఎట్లా మీకు వాళ్ళకు అలౌ చేశారని చెప్పి అడిగితే అవి గతంలో నిర్మాణం జరిగినవి, కానీ గత ఈవో గారు ఉన్నప్పుడే ఈ యొక్క 100 ముస్లిం కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో సంప్రదించి మాట్లాడి వీరిని అయితే ప్రాంతం ఉందో అక్కడ వీళ్ళకు మరి పర్మనెంట్ గా ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించి అక్కడికి పంపించడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోవడం లేదు, వెళ్ళడానికి వీళ్ళు నిరాకరిస్తా ఉన్నారని చెప్పేసి ఈవో గారు చెప్పారు. మళ్ళీ వారితో ఒకసారి చర్చలు చెప్పి యొక్క ఎవరైతే మీరు ముఖ్యంగా ఏమేమి డిమాండ్స్ ని చేశారు ఒక్కసారి స్పష్టంగా తెలియజేయగలరు? మనకి ఇక్కడ సమయం పూర్తయింది. అయితే మేము ఈవో గారి ముందర పెట్టిన డిమాండ్స్ అక్కడ నుండి ఏదైతే శ్రీశైలం లోపల ఇప్పటికే తిష్ట వేసి కూర్చున్నటువంటి 100 ముస్లిం కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ శ్రీశైలం కొండపై నుంచి పంపించవేయాలి. అదే విధంగా ఏదైతే రజాకునుడో వారి యొక్క భార్య ఇంతమంది గోశాల నిర్వహిస్తున్నాడు, సూపరింటెండెంట్ గా ఉండే ఆ సూపరింటెండెంట్ చేసిన క్రమంలో కొన్ని అక్రమాలు కూడా జరగడం బయటకు వచ్చినాయి. సరే, ఆమెని ఆ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడి నుంచి, ఎందుకంటే ఆమె లాంగ్ స్టాండ్ ఇప్పటికే ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉంది, దానికి దగ్గర జీవో కూడా ఉంది కాబట్టి వెంటనే ఆమెను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి వారి ముందు ఉంచడం జరిగింది. ఏదైతే రజాకునుడో ఇత యొక్క కార్యకలాపాలని పూర్తిగా అంచివేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక భవిష్యత్తులో ఎక్కడైతే ఉద్యోగాలు స్థిరంగా ఉన్నటువంటి ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నో వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి వారి ముందు దీన్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సత్రాలు ఉన్నాయో సత్రాల లోపల కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. మద్యం కూడా కొంత ఏర్లై పాడుతున్నట్టుగా మాకు కొంత నివేదిక వచ్చిన క్రమంలో అది కూడా వారితో చర్చించడం జరిగింది. వారు కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో చర్య తీసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఏదైతే ఈ రజాక్ అక్రమాలకు చెక్ పెట్టడానికి వాళ్ళు ముందుకు రావడానికి మంచి మాకు పూర్తి స్థాయిలో వారి యొక్క నుంచి అనుమతి కూడా లభించింది, అంటే వారు అంగీకరించారు. ఖచ్చితంగా మీ సహకారం కూడా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు లోపల శ్రీశైలంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ముందుకెళ్తామని చెప్పారు. గంటమాట ఈ చుట్టూ ఉన్న పంచమఠాలను కూడా మేము అభివృద్ధి చేస్తానికి మేము ముందుకు వస్తామని చెప్పారు. ఆ యొక్క ఈవోకి మేము 4 రోజులు గడువు పెట్టడం జరిగింది. ఏదైతే అన్ని మతస్థుల విషయంలో జరిగింది. ఈ నెల డిమాండ్స్ ఇక్కడ తెలియజేశారు. తప్పకుండా ఇవన్నిటిని కూడా దేవస్థానం వాళ్ళు అమలు చేయాలని కోరుకుంటున్నాం. చేతన్ గారు, రోజు రోజుకు మనం చూస్తూ ఉంటే దేవాలయాలపైన దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మరి నేపథ్యంలో నేటి సమాజం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? తేజస్వి గారు, చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. హిందూ సమాజం అంతా కూడా ఈ రోజు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడాలి. దేవాలయాల నిర్వహణ అనేటువంటిది ప్రభుత్వము చేతిలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వము తనను తాను సెక్యులర్ అని ఎప్పుడైతే చెప్పుకున్నదో అప్పుడు వాళ్ళకి ఒక అధికారం ఉండదు. దానికోసం హిందూ సమాజం అంతా కూడా సంఘటితమయ్యి ఈ ఒక దేవాలయాల నిర్వహణ అనేటువంటిది భక్తుల చేతుల్లోనే ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ ఒక ఉద్దేశంతో మనమందరూ కూడా సంఘటితమై పోరాటం చేయాలి. వక్ఫ్ బోర్డు ఈ ఒక మసీదులను కంట్రోల్ చేస్తుంది, డయోసెషన్ సొసైటీ చర్చిలను కంట్రోల్ చేస్తుంది. అలాగే దేవాలయాలని కూడా కేవలము భక్తులు మాత్రమే చెయ్యాలి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు అనేటువంటిది మనం అందరూ కూడా పోరాటం చేయాలి. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ప్రొపగేషన్ ఆఫ్ అదర్ రిలీజియన్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్రేయర్స్ ప్రొహిబిషన్ ఆర్డినెన్స్ 2007 అని ఒకటి ఉంది. దీని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల చుట్టుపక్కల అన్య మతస్థుల ప్రచారం ఉండడానికి సాధ్యం లేదు. ఇంత జీవో ఏదైతే ఉందో దీన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి మనం అందరూ కూడా డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే హైందవ సంఘ ఐక్య పోరాట వేదిక ద్వారా 30 days అల్టిమేటం అక్కడ ఇచ్చి వచ్చారో దాన్ని మనం అందరూ కూడా సంఘటితంగా ఒక ఉద్యమంలో పాల్గొని శ్రీశైలం సంపూర్ణ ప్రక్షాళన ఉద్యమాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అయోధ్యలో ఒకవైపు భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతోంది. దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో రాముని తల నరికేసినటువంటి స్థితి. సో ఈ ఒక అంటే గజనీ మహమ్మద్ బాబర్ ఈ రోజు లేదు, కానీ వాళ్ళ వంశస్థులు ఉన్నారు. అందువల్ల మనం అందరూ కూడా సంఘటితమై హిందూ రాష్ట్రం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ తో మనం అందరూ కూడా ముందు వెళ్ళాలి. హిందూ రాష్ట్రం ఎప్పుడైతే భారతదేశం అవుతుందో అప్పుడు అన్ని సమస్యలకు
పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. అందువల్ల నాగేశ్వరరావు గారు కూడా ఏదైతే చెప్పారో హిందూ రాష్ట్రం మీరు ప్రకటించండి, తర్వాత మీరు ఈ ఒక దేవాలయాలని దేవాలయ నిర్వహణ చేయండి అని చెప్పారో దాంట్లో ఖచ్చితమైనటువంటిది ఉంది. హిందూ జనజాగృతి సమితి కూడా ఇదే చెప్తుంది. మనం అందరూ కూడా కలిసి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనేటువంటి ఒకే ఒక డిమాండ్ తో మనం అందరూ కూడా పనిచేస్తే అన్ని సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతుంది. హిందూ సమాజం ఈ రకంగా ముందుకు రావాలి. కులము, మతము, ప్రాంతం వీటన్నిటిని కూడా పక్కన పెట్టి సంఘటితంగా మనము మన భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఈ ఒక కార్యంలో మీరందరూ కూడా పాలు పంచుకోవడానికి మీ మొబైల్ నంబర్స్ మరి మీ యొక్క పేరును అన్నిటిని కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. ఖచ్చితంగా ఈ ఒక కార్యంలో మనమందరూ కూడా కలిసి పని చేద్దాం. నమస్కారం. చేతన్ గారు, మనందరం కూడా ఈ రోజు చాలా ముఖ్యమైన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాం. గౌరవనీయ వక్తలందరూ కూడా మనకి ఎంతో ముఖ్యమైన విషయాల్ని తెలియజేశారు. ఈ రోజు హిందూ దేవాలయాల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే మనం ఈ రోజు ప్రత్యేకంగా చూస్తే శ్రీశైల పుణ్యక్షేత్రం పరిస్థితిని ఈ రోజు పూర్తిగా వాటి గురించి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా దేవాలయాల పరిస్థితి తెలియాలి, ప్రత్యక్షంగా శ్రీశైల దేవస్థానం పరిస్థితి ప్రతి ఒక్కరికి గమనానికి రావాలి అని ఈ రోజు చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్నో సంస్థలు, హిందూ సంస్థలు ఐక్యమయ్యి సంఘటితంగా పోరాడుతున్నాయి. కాబట్టి హిందువులందరూ కూడా ఈ హిందూ సంస్థలతో కలిసి తప్పకుండా మీ మద్దతునిస్తూ పోరాడాలని కోరుతున్నాము. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ రోజు ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే పూర్తిగా హిందూ దేవాలయాలకి సంబంధించి సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. అంటే ఎక్కడా కూడా అన్య మతస్థుల హస్తక్షేపం ఇందులో వద్దు, ఎవరు కూడా ఇందులో తల దూర్చకూడదు. దేవాలయాల నిర్వహణ నుంచి మరి ఈ రోజు హిందువులు లేరా దేవాలయాల్ని నిర్వహించుకోవడానికి, మరి ప్రభుత్వాలు ఇంత గంభీరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి, ఈ రోజు మనకి ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. షాపుల నుంచి, దుకాణాల నుంచి ప్రతి ఒక్కటి కూడా హిందువుల నిర్వహణలోనే ఉండాలి. అలాగే దేవాలయాల ప్రభుత్వీకరణకి వ్యతిరేకంగా హిందూ జనజాగృతి సమితి గట్టి పోరాటాన్ని చేస్తోంది. హిందూ జనజాగృతి సమితి మందిర్ సంస్కృతి సురక్ష అభియాన్ని ప్రారంభించింది. ఇందులో మీరు అందరూ కూడా పాల్గొనండి. ఈరోజు ముఖ్యమైన విషయాలని తెలియచేసినందుకు గౌరవనీయ వక్తలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ దయచేసి హిందూ జనజాగృతి సమితి యూట్యూబ్ ఛానల్ ని తెలుగు HJS1 అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో తెలుగు HJS అనే పేజ్ ని ఫాలో అవ్వండి. దయచేసి మీ పేర్లు, ఫోన్ నెంబర్, మీరు ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు అనేది కూడా దయచేసి చాట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ రోజు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిగినందుకు మనం భగవంతుడి చరణాలకి కృతజ్ఞతలు వ్యక్తం చేసి ఇక్కడితో ముగిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు.